సెంటర్లో నిలబడితే 100 మంది వచ్చి ఏ ఊరు రానండి కండ వేసుకుని ఏమి ఇక్కడ ఉన్నావు ఎందుకు ఉన్నావు నీకు ఏం కావాలని అడుగుతారు. అంత పెద్ద పార్టీ భారతదేశంలో ఎక్కడన్నా ఉందా? మీలాగా నాలాగా ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు అని అడిగితే సుమారుగా 1,50,00,000 మంది. ఎంతమంది? 1,50,00,000 మంది కార్యకర్తలు ఈరోజు భారతీయ జనతా పార్టీ రిజిస్టర్ చేసింది. మీరు వాళ్ళ ఆ కుటుంబంలో చేరినారు. భారతీయ జనతా పార్టీ దేశమంతా ఉన్న పార్టీ, ఏదో ఒక రాష్ట్రంలో ఉన్న పార్టీ కాదు, ఒక ఏరియాలో ఉన్న పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు? మా దగ్గర 18 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. సుమారుగా 1,100 మంది ఎమ్మెల్యేలు అలాంటి వాళ్ళు, 240 మంది ఎంపీలు ఉన్నారు. దేశంలోనే 75% భూభాగాన్ని, భారతదేశం ఎంత పెద్దది, భారతదేశంలో 75% భూభాగాన్ని ఏలుతున్నటువంటి, పరిపాలిస్తున్నటువంటి ఏ ఊరిలో కన్నా వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ రాష్ట్రంలోకి వెళ్ళాలండి, నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్త అనగానే అక్కడ ఎవరో మిమ్మల్ని తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి భోజనం చేయిస్తారు, టీ తాగుతారు, మీకు ఏం పని కావాలో చేసి పెడతారు. కర్ణాటకకు పోతే నేను బీజేపీ కార్యకర్త అంటే 100 మంది కనబడతారా? కనబడరా? అక్కడ కనిపిస్తారా లేదా? మహారాష్ట్రకు పోయినారనుకోండి, ఆడ ఎమ్మెల్యేలు ఎంపీలు కనబడతారా? కనిపించరా? ఉత్తరప్రదేశ్ పోయినారనుకోండి, ఢిల్లీకి పోయినారనుకోండి, తమిళనాడుకు పోయినారనుకోండి, ఎక్కడ పోయినా సరే ఈ కండువా ఉంటే చాలు, మీ చుట్టూ 10 మంది మూగుతారు. దేశంలో ఎక్కడికన్నా తప్పిపోయినా ఎక్కడన్నా ట్రైనింగ్కి ఏదో రాష్ట్రానికి వెళ్ళిపోయినావు, తెలుగు హిమాచల్కి వెళ్ళిపోయినావు, ఉత్తరప్రదేశ్కి వెళ్ళినావు, హిమాలయాలకు వెళ్ళిపోయినావు, ఎక్కడికో వెళ్ళిపోయినావు, నీ జేబులో ఉండాల్సిందేంటి? ఒక కండువా వేసుకొని సెంటర్లో నిలబడితే 100 మంది వచ్చి ఏ ఊరు రానండి కండువా వేసుకుని ఏమి ఇక్కడ ఉన్నావు ఎందుకు ఉన్నావు నీకు ఏం కావాలని అడుగుతారు. అంత పెద్ద పార్టీ భారతదేశంలో ఎక్కడన్నా ఉందా? మీలాగా నాలాగా ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు అని అడిగితే సుమారుగా 1,50,00,000 మంది. ఎంతమంది? 1,50,00,000 మంది కార్యకర్తలు ఈరోజు భారతీయ జనతా పార్టీ రిజిస్టర్ చేసింది. మీరు వాళ్ళ ఆ కుటుంబంలో చేరినారు. మీతో కలిపి ఆ నెంబర్ ఇంకా పెద్దదవుతుంది. ఇక ఆదోని విషయానికి వస్తే, ఆదోనిలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ బలం కూడా పెరుగుతా ఉంది. అందరూ వచ్చి ఏదో ఎమ్మెల్యే బాగా పనిచేస్తా ఉన్నాడు, అందరికి పలుకుతా ఉన్నాడు. ఇంతకుముందు ఎమ్మెల్యేలా కబ్జాలు చేయట్లేదు, ఇంతకుముందు ఎమ్మెల్యేలా దౌర్జన్యాలు చేయట్లేదు, ఇంతకుముందు ఎమ్మెల్యేలా పోలీస్ కేసులు పెట్టట్లేదు, ఎవరి మీద ఎవరిని అడిచేయట్లేదు, ఎవరి పైన వాళ్ళు చేసుకుని పోతా ఉన్నాం హాయిగా. ఊరు బాగుంది అని అనుకున్న వాళ్ళందరూ వచ్చి ఈరోజు పార్టీలో చేరుతా ఉన్నారు. వాళ్ళకందరికీ స్వాగతం చెప్తా ఉన్నాం. ఈరోజు ఆదోనిలో కూడా 43 గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. 43 వార్డుల్లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చినారు. వీళ్ళందరినీ తీసుకుని మనం రాజకీయం చేయాల్సిన అవసరం. మనకు రాజకీయం అంటే ఊరును బాగు చేసుకోవడం, అంతే రాజకీయం. ఊరు బాగుండాలి, ఊరు బాగుండాలంటే ఊర్లో ఉన్న మనుషులు బాగుండాలి. ఎప్పుడైతే హాయిగా నీ పనులు చేసుకుని పిల్ల పాపంతో సంతోషంగా ఉండి హాయిగా నిద్రపోతావు, అంతే ఊరు బాగున్నట్టే. అంతేనా? ఎవడొచ్చి కొడతాడో, ఎవడొచ్చి తింటాడో, ఎవడొచ్చి నా ఇల్లు లాక్కుంటాడో, ఎవడొచ్చి నా ఆస్తి లాక్కుంటాడో, ఎవడు నా మీద పోలీస్ కేసు పెడతాడో అని ఉంటే నీకు నిద్ర పడుతుంది? పడుతుందా? అందువల్ల ఊరిని బాగు చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేస్తాడు. నేను ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా చెప్పేది, పార్టీ మిమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకుంటుంది. ఈ పార్టీ నీడలో
బీజేపీ కండువా వేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా